ఫ్రెండ్స్ నిన్న భారత్కు క్రికెట్లో మర్చిపోలేని రోజు అయ్యింది. ఇంగ్లాండ్ను ఎడ్జ్బాస్టన్ మైదానంలో భారత్ ఏకంగా 336 పరుగుల తేడాతో సిరీస్ 1-1గా సమం చేసింది. కానీ ఈ విజయం కేవలం గెలుపు మాత్రమే కాదు, భారత్ క్రికెట్లో ఎన్నో రికార్డులు పుట్టినరోజు. అయితే మొట్టమొదటి కెప్టెన్ శుభ్మన్ గిల్ పేరు చెప్పక తప్పదు. మొదటి ఇన్నింగ్స్లో 269 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్లో 161 పరుగులు చేసి మొత్తం 430 పరుగులు చేసినందుకు భారత్ క్రికెట్లో ఒక వ్యక్తి చేసిన అత్యధిక స్కోరర్గా నిలిచాడు. ఇంతకుముందు సునీల్ గవాస్కర్ చేసిన 344 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదు ఒక టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో 150కి పైగా స్కోర్ చేసిన రెండో ప్లేయర్గా చరిత్రలో నిలిచాడు. అయితే మొదటి స్థానంలో ఉన్నది మాత్రం ఆస్ట్రేలియాకు చెందిన ఎలెన్ బోర్డర్ మాత్రమే. శుభ్మన్ గిల్ సాధించిన 269 పరుగులు భారత్ కెప్టెన్లో ఇదే ఇన్నింగ్స్లో వచ్చిన అత్యధిక స్కోర్. అయితే కోహ్లీ చేసిన 254 రికార్డును అధిగమించాడు. ఇంకా బౌలింగ్ వైపు చూస్తే బుమ్రా లేకపోయినప్పటికీ ఆకాశ్దీప్ అద్భుతంగా రాణించాడు. మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీయగా మొత్తం 10 వికెట్లు తను ఖాతాలో వేసుకున్నాడు. ఇది ఇంగ్లాండ్ గడ్డపై భారత్ ఫాస్ట్ బౌలర్ ప్లేయర్స్ అందించిన అత్యధిక వికెట్లు. మరో ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ పూర్తి స్థాయిలో తడబడిపోయింది. అయితే భారత్ మొదటి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్లో 427 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. అయితే ఇంగ్లాండ్ లక్ష్యం 608 ఉండగా వారు 407 ఇంకా 271 పరుగులకే ఆల్అవుట్ అయ్యారు. అయితే ఈ మ్యాచ్లో ఎవరెవరు రికార్డులు సృష్టించారో చూద్దాం. శుభ్మన్ గిల్ 269 ఇంకా 161 పరుగులు చేసి మొత్తం 430 పరుగుల్లో హీరో అయ్యాడు. ఆకాశ్దీప్ మొత్తం 10 వికెట్లు తీసి బౌలింగ్ వీరుడిగా నిలిచాడు. ఇంకా సిరాజ్ 6 వికెట్లు తీశాడు. అయితే ఇంగ్లాండ్ వైపు బెన్ స్టోక్స్ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్లమ్ కూడా గడిచిన మొదటి రోజు టాస్ తీసుకోవడమే తప్పైందని ఒప్పుకున్నారు. ఇప్పుడు సిరీస్ 1-1గా సమం కావడంతో జూలై 10 నుంచి లార్డ్స్లో మొదలయ్యే మూడో టెస్ట్పై అందరి దృష్టి ఉంది. ఫ్రెండ్స్, యూట్యూబ్లో అడుగు పెట్టక ముందు సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం చాలా సింపుల్ అని అనుకున్నాను, కానీ తర్వాతే తెలిసిందే చాలా కష్టమని. అయితే ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న కోరిక ఉంది, అదే యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్స్ రావడం. కానీ అది జరగాలంటే మీ చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను.